మీ పైన, మీ భుజాల పైన పర్టికులర్ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ చాలా సెన్సిటివ్‌గా ఉన్నాయి. ఎవరో ఒక్క మాట ఇటు మాట్లాడితే ఈ పార్టీలో, అటు మాట్లాడితే ఆ పార్టీతో కలిపేస్తున్నారు. జర్నలిస్ట్‌లుగా మమ్మల్ని న్యూట్రల్‌గా చూసే పరిస్థితిలో లేరు. సో, మీ భుజాల పైనకి ఇప్పటికి టీఆర్ఎస్ కండువా వేశారు ఒకసారి. అవును. కాంగ్రెస్ కండువా వేశారు. వైసీపీ కండువా వేశారు. బీజేపీ మెయిన్. మీరు ఒరిజినల్‌గా మీరేసుకున్న కండువా బీజేపీ. ఒరిజినల్‌గా మీరేసుకున్న కండువా బీజేపీ. టీడీపీ కండువా కూడా వేశారు కొన్ని సందర్భాల్లో. సో, ఏం కండువా కప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా నెక్స్ట్? అంటే ఏ కండువా కప్పుకునే ఆలోచన లేదు కానీ మీరు అన్నట్టు నేను ఏబీవీపీలో పనిచేశాను కాబట్టి సహజంగా ఎవరు వద్దన్నా నా మీద బీజేపీ కండువా వేస్తారు. బట్ నేను ఏబీవీపీలో పనిచేసిన నా ప్రొఫెషన్ వరకు నేను చాలా ప్రొఫెషనల్గానే ఉన్నానండి. ఈ 17 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎక్కువగా నాన్ బీజేపీ పార్టీలకే పనిచేశాను. అంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎగ్జిస్టెన్స్ పెద్దగా లేదు కాబట్టి మీరు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అయితే నేను తప్పనిసరిగా నాన్ బీజేపీ పార్టీలకే పనిచేయాలి కాబట్టి నేను ఎక్కువ నాన్ బీజేపీ పార్టీలకే పనిచేశాను. సో నేను కండవా విషయం కూడా చర్చకు వచ్చింది. కండవా విషయం కూడా చర్చకు వచ్చింది. బై గాడ్ గ్రేస్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రపోజల్ అయితే వచ్చింది. అవునా? మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక బీజేపీ నుండి తప్పితే, ఏదైతే మీరు మొదటి నుండి కండవా కప్పుకున్నారంటున్నారో బీజేపీ తప్పితే మిగతా అన్ని రాజకీయ పార్టీల నుండి అవకాశం పోటీ చేస్తావా. నేనేంటండి చిన్న వయసు నాది, నేను ఇంకా ఈ రంగంలో కొద్ది కాలాల పాటు నేను ఉండాలనుకున్నాను కాబట్టి నేను వెళ్ళదలుచుకోలేదు. కొంత సమయం తీసుకున్నాము. సహజంగా చిన్నప్పటి నుండి విద్యార్థి సంఘ నాయకుడిగా, తర్వాత పొలిటికల్ సెఫాలజిస్ట్, స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తికి సహజంగా నిత్యం రాజకీయమైనటువంటి రంగంలోనే ఉండాలి కదా, ఉండాలి కాబట్టి ఈ వాసనలు లేకపోతే ఆ మరకలు అంటడం అనేటువంటి సహజం. అయితే నేను అంత తొందరపడి ఇప్పుడే నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. ఇంకో కొద్ది కాలాల పాటు, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ ఈ రంగంలో ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ వేరే రంగం గురించి ఆలోచిస్తాను తప్పితే అప్పటి వరకు వేరే రంగం గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. మీరు టికెట్ అడిగారు అనేది నిజం కాదా వస్తాం గారు? సార్ ఈ విషయంలో చాలాసార్లు క్లారిఫై చేశారు. అంటే నేను ఎందుకు సార్, నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగినటువంటి వ్యక్తి, నువ్వు పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుంది మా పార్టీకి కూడా అడిగినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. నన్ను ఈరోజు మీడియా మిత్రులు లేకపోతే ఎవరన్నా సోషల్ మీడియాలో విమర్శించేవాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా అని చెప్పి నేను ఇద్దరు వ్యక్తుల మధ్య 4 గోడల మధ్య జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి విషయాల్ని నేను వచ్చి ఏదో మీడియా ముందు మీరు అడిగారు కదా అని నేను చెప్పుకోవడం అనేది ఈ క్షణానికి బాగుండొచ్చేమో కానీ లాంగ్ స్టాండింగ్లో అది నా వ్యక్తిత్వానికి అంత సరైనది కాదు. నాకు నేనుగా ఏ రోజు ఎవరిని కూడా నేను టికెట్ ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగలేదండి, ఎవరిని అడగలేదు. మీరు కూడా క్రాస్ చెక్ చేయొచ్చు, నా చుట్టూ ఉండేటువంటి కొద్దిమంది నా పరిచయస్తులు అడగచ్చు. నాకు కొన్ని రాజకీయ పార్టీల దగ్గర నుండి ప్రపోజల్ వచ్చిన తర్వాత ఫలానా సీట్లో నువ్వైతే బాగుంటుంది అని నుండి ఫలానా సీట్లు నేను అన్యాయంగా ఓడిపోతాను, నాకెందుకు ఆగోవాలా, నేను ఆ సీట్లు నాకు అవసరం లేదు, ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోతాను, అదేదో ఆ పక్క నియోజకవర్గం ఉంది లేదా ఈ పక్క నియోజకవర్గం అవి బెటర్ కాన్స్టిట్యున్సీలు అవుతాయి కానీ ఇది ఎట్లా అవుతుందని అలా చర్చించిన మాట వాస్తవం. ఓకే, మీరు చెప్పేటువంటి నియోజకవర్గానికి వెళ్ళి నేను పోటీ చేస్తే నా ప్రొఫెషన్ పోయిద్ది, నా పొలిటికల్ కెరీర్ పోయిద్ది. ఇప్పుడున్న రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలిచి అధికారంలో ఉండకపోతే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు. ఎలక్షన్స్కి 50-60 కోట్లు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ ఇంకో 50-60 కోట్లు. అది కాబట్టి నేను మీరు చెప్పేటువంటి నియోజకవర్గాన్ని సరైనటువంటి కాదు అని మాత్రం చెప్పడం జరిగింది. పేర్లు ప్రస్తావించడం ధర్మం కాదు, అది అందరికీ